నాగేశ్వర సిద్ధాంత్ గారు మీరు చెప్పండి, సంతానలేమి, ఈ వివాహాలు ఆలస్యం అవ్వడం లేకపోతే వివాహాలు కాకుండా ఉండడం ఇవన్నీ కూడా ఏ గ్రహాల దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి అంటారు? సామాన్యంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు కుజుడు, రాహు, కేతు ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రాహుకేతువులు దాన్ని సర్పదోషం అంటారు. ఇంకా కొన్ని ఆ గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి కాలసర్పదోషం అని కూడా అంటుంటారు. ఆ దోషం వల్ల మనము అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాము, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల పెళ్లి కాకపోవటము, సంతానం కూడా ఆలస్యం కావటం, ఒకవేళ ఆ అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళ జాతక ప్రభావంతో పెళ్లి జరిగినా ఆ సంసారము వాళ్ళు శుభంగా మంచి కలిసిమెలిసి ఉండకపోవడము, సమస్యలు రావడం అన్నీ జరుగుతున్నాయండి. అది మేము కూడా ప్రాక్టికల్గా అవి చూస్తున్నాం. అయితే ఈ కుజుడి గురించి కూడా అటువంటి సప్తమ స్థానం ఉన్నప్పుడు వివాహం ఆలస్యం కావటము, దానికి ఇంకొకటి కూడా మార్గం చూపించారు. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కుజదోషం ఉంటే ఆ దోషం పరిహారం అయిపోతుంది, దాని యొక్క ఎఫెక్ట్ ఏమి ఉండదు అని కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా కూడా చాలామంది చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈ రాహుకేతు మట్టుకు చాలా అవి ఛాయాగ్రహాలు అయినప్పటికీ వాటి ప్రభావం చాలా ఉంది కాబట్టి తప్పకుండా వాటికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవాలి. కాళహస్తి తర్వాత త్ర్యంబకేశ్వర్ అక్కడ వెళ్తే పూజ చేసుకొని హోమాలు తర్పణాలు మిగతా అన్నీ అక్కడ చేస్తున్నారు కాబట్టి విధి విధానంగా అక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలు. తప్పకుండా వారికి ఏమిటంటే మంచి శుభాలు జరుగుతున్నాయి, దాన్ని మనం అధిగమించవచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు.